ఆరాధనలోనికి వెళ్ళే ముందు దేవుడు ఏమై ఉన్నాడు, మన జీవితంలో ఆయన ఎలాంటి కార్యములను చేసి ఉంటున్నాడు అన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఒక 5 విషయాలు ఈ కీర్తనలో నుంచి నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాలను, దేవుని యొక్క గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలను ఒక 5 మనం చూద్దాం. మొదటిదిగా మనం చూసినట్లయితే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త, హీఈస్ క్రియేటర్. 3వ వచనంలో మనం చూస్తాం, అక్కడ రాయబడ్డది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఆయనే మనలను పుట్టించెను. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈరోజు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అని అంటే ఆయన మన సృష్టికర్త. మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని తయారు చేసినటువంటి దేవుడు. మనం తయారు చేసుకున్నటువంటిది కాదు, మనల్ని తయారు చేసినటువంటి జీవము కలిగినటువంటి దేవుడే సృష్టికర్త. భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త ఆయన. తన స్వహస్తాలతో మనిషిని చేసి తన యొక్క జీవవాయువును ఊదాడు. మనిషి బ్రతికి జీవాత్మ ఆయను అనేసి మనం చూస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ రాయబడి ఉంటున్నది. 1వ అధ్యాయము 27వ వచనంలో కనుక మనం అక్కడ చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన మన యొక్క క్రియేటర్. అందుకై మనము ఆయనను స్తుతించాలి. మనము ఆయన వారం. ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన తన కొరకు, తన మహిమ కొరకు మనల్ని సృష్టించుకున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా నామము నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు మనకు జీవాత్మనిచ్చాడు. ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈరోజు మనము ఈ విధంగా జీవము కలిగి ఉన్నాం. ఈ విధంగా మనము ఉనికి కలిగి ఉన్నాం. మనం ఏమై ఉన్నామో ఈరోజు కేవలం ఆయన యొక్క కృప వల్ల మాత్రమే. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అని అంటే తన మహిమ కోసము. తన మహిమ కోసము దేవుడు మనిషిని సృష్టించాడు. కానీ ఈరోజు ఆ మనిషి ఏమైపోయాడు అని అంటే దేవుని మహిమపరచడం లేదు. ఎందుకు ఆ మహిమను కోల్పోయాడు? ఎలా కోల్పోయాడు అని అంటే పాపము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమను ఎందుకు పొందలేకపోతున్నారు? దేవుడు తన మహిమ కోసం మనల్ని సృష్టించాడు. మరి ఆ మహిమను ఎందుకు వారు కలిగి ఉండలేదు అని అంటే పాపం అడ్డం వచ్చింది. పాపము వారి జీవితాల్లోనికి ప్రవేశించేది. ఈరోజు ఆ పాపము పోవడానికి ఏకైక మార్గము యేసుక్రీస్తు. నేనే మార్గం అని అన్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విమోచిస్తుంది. కాబట్టి ఆయన మనల్ని సృష్టించిన దేవుడు మాత్రమే కాదు, మనం దారి తప్పి పాపము చేత దేవుని మహిమను కోల్పోయినప్పుడు మరలా ఆయన మనల్ని తిరిగి కొన్నాడు. తన యొక్క విలువైనటువంటి రక్తం చేత మరలా కొని తన యొక్క సహవాసాన్ని ఇచ్చాడు. సృష్టించినప్పుడు ఏ సహవాసం అయితే ఉండేనో దేవునికి, మానవునికి, ఆ కోల్పోయిన సహవాసాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరలా ఈరోజు మనకు అనుగ్రహించాడు. అందుకై దేవుని మనం స్తుతించాలి. దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. ఎందుకు అని అంటే ఆయన మన సృష్టికర్త. ప్రభువా, నా సృష్టికర్తవు నీవే, నా క్రియేటరు. మనిషి ఎంత అద్భుతమో తెలుసా? అది ఆలోచన చేస్తే, అది ఆలోచించితే చూడండి, దావీదుకు ఆ ఆశ్చర్యం కలుగుతున్నది, భయం కలుగుతున్నది అనేసి అంటాడు 139వ కీర్తనలో. నీవు నన్ను కలుగజేసిన విధము 13, 14 చదువు. 139.
నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అని అంటే, ఆయన మనల్ని నిర్మించిన వాడు, ఆయన మన సృష్టికర్త. ఆయన సృష్టి చూడండి ఎంత ఉన్నదో, ఎంత అద్భుతంగా ఉన్నదో. నా అంతరంద్రియములను కలగజేసిన వాడవు నీవు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవు. ఒక అణువు చూడండి మన శరీరంలో ఎంత అద్భుతం. ఏ చిన్నది పనిచేయకపోయినా శరీరం అంతా కూడా ఎంత బాధ నొప్పి కదా. దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని సృష్టించాడు. దేవుని యొక్క సృష్టిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజంగా తల్లి గర్భంలో ఏ విధంగా దేవుడు మనల్ని సృష్టించాడు, ఆశ్చర్యం కదా, వండర్. అది దేవుని కార్యాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ది సేమ్ టైం భయము నాకు కలుగుతున్నది, అందుకై నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు భక్తుడు. సో భయముతో భక్తితో దేవుణ్ణి మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. ఇది మొదటి విషయం. నెక్స్ట్ రెండవదిగా 100వ కీర్తనలో నుండి కనుక మనం చూస్తే ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, ఈ వాక్య భాగం రెండవదిగా ఆయన మన ప్రభువు మరియు దేవుడు. ఆయన మన ప్రభువు మరియు దేవుడు అయి ఉన్నాడు. సో 3వ వచనంలోనే రాయబడేది అక్కడ ఆ వాక్యములో చూస్తే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని రాయబడ్డది. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే దేవుడు. ఇంగ్లీష్లో రాయబడేది హీ ఈజ్ అవర్ లార్డ్ అండ్ గాడ్. ఆయన మన ప్రభువు మన దేవుడునై ఉన్నాడు. యెహోవాయే దేవుడు. ఆ ద్వితీయోపదేశకాండం 4:35 వాక్యం, యెహోవా దేవుడని ఆయన తప్ప మరి ఒకడు లేడని నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. ఆయనే అనేక అనేక సూచక్రియలు, అనేక అద్భుతాలు ఎన్నెన్నో ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు ప్రజలకు చూపిస్తూనే వస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి దేవుడు ఆయనే దేవుడు. కాబట్టి హీ ఈజ్ అవర్ గాడ్. ఆయన మనము స్తుతించడానికి ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు మనం స్తుతించాలి అని అంటే ఆయనే మన దేవుడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనం, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. దేన్ని చూసి అని అంటే, అక్కడ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగింది. ఆ బలి పీఠములతో సహా నీళ్లతో సహా మొత్తము బుగ్గి చేయబడ్డాయి, దహించి వేయబడ్డాయి. అప్పటి వరకు మరి వారు అవతల ఉన్నటువంటి బయలు ప్రవక్తలు, మరి అషేరాదేవి ప్రవక్తలు 450 మంది, వాళ్ళు 400 మంది వాళ్ళు ఆషేరాదేవి బయలు ప్రవక్తలు, ఏలియా ఒక్కడే. ఒక సవాలు. ఎంతకాలము రెండు మనసుల మధ్యలో ఉంటారు మీరు, యెహోవా దేవుడా లేక బయలు దేవుడా అన్నటువంటి ఒక బహిరంగ సవాల్ అన్నటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది ఆ అధ్యాయంలో. కాబట్టి చివరకు అక్కడ జరిగింది ఏంటంటే, యెహోవాయే దేవుడు అని నిరూపించబడ్డది. ఆయనే దేవుడు, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. అది ప్రజలందరూ కూడా చూసి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అనేసి దేవుణ్ణి ఆరాధించడం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన మన ప్రభువు. సో ఇది రెండవ విషయం. సో మొదటిది ఆయన మన సృష్టికర్త, రెండవది ఆయన మన ప్రభువు, మన దేవుడు. మూడవదిగా మనం చూస్తే థర్డ్ వన్, ఆయన మన కాపరి. 100వ కీర్తనలో ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, అక్కడ ఆయన మన కాపరి, హీ ఈజ్ అవర్ షెపర్డ్. ఆయన మన కాపరి. సో అక్కడ 3వ వచనంలో కనుక మనం చూస్తే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని రాయబడ్డది. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము.
గొర్రెలకు కాపరికి ఉన్నటువంటి సంబంధము చాలా గొప్ప సంబంధం. ఆ సంబంధాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. హీఈస్ అవర్ షెపర్డ్. మనం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. సో దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నటువంటి ప్రజలు ధన్యులు. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయల గుండా వెళ్ళినా కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. శ్రమల గుండా, కష్టకాలము గుండా వెళ్ళినా ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయనే ముందుండి మనల్ని నడిపిస్తాడు. ఆయన మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటున్నది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు మన కోసం. ఆయన మనల్ని రక్షించాడు, తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన మంచి కాపరి, ఆయన మన కాపరి. ఈరోజు ఆయన మనల్ని రక్షించడమే కాదు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ప్రతిరోజు ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. మన బలహీనతలలో ఆయన బలపరుస్తూ ఉంటున్నాడు, ఆయన ఆదరిస్తూ ఉంటున్నాడు, ఆయన స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. ఒక కాపరి ఏ విధంగా తన మందను నడిపిస్తాడో, అవసరాలు తీరుస్తాడో, వాటి గొర్రెల యొక్క అవసరాలు, ఆ విధంగా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మన అవసరాలు తీరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు వరకు కూడా ఈ యొక్క చర్చ్ యానివర్సరీ సందర్భంగా నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యమే దేవుడు నాకు గుర్తు చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన సృష్టికర్త, ఆయన మన ప్రభువు మాత్రమే కాదు, మనల్ని నడిపించే ఒక మంచి కాపరి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడి యొక్క అద్భుతమైనటువంటి నడిపింపును మనం చూస్తూ ఉంటున్నాం. ఒక అద్భుతమైనటువంటి ఆయన కృపను మనం అనుభవిస్తూ ఉంటున్నాం. కాబట్టి మంచి కాపరి అయి ఆయన మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ కృపను బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని మనం ఆరాధించి గణపరచాలి. ఓకే, ఇది థర్డ్ వన్. మొదటిది 100వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిది ఆయన సృష్టికర్త, రెండవది ఆయన మన ప్రభువు, మన దేవుడు, మూడవదిగా ఆయన మన కాపరి, నాలుగవది ఏంటిదనంటే ఆయన ఉత్తముడు. ఆయన ఉత్తముడు, దయాళుడు. ఓకే, ఆయన దయాళుడు, మంచివాడు అన్నట్టు. హీఈస్ గుడ్. ఆయన మంచివాడు, ఆయన దయగలిగినటువంటి వాడు. 5వ వచనంలో చూడండి, 100వ కీర్తన 5వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన దయగలిగినటువంటి వాడు, ఆయన దయాళుడు. 34వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తాము, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడు. కాబట్టి దేవుడు ఒక్కడే ఉత్తముడు, ఆయన ఒక్కడే మంచివాడు. సో ఆయన మన పట్ల ఎన్నో మేలులను చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు వరకు కూడా మన జీవితంలో ఆయన ఎన్నెన్ని మేళ్ళను చేశాడు కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే లెక్కలేనన్ని మన జీవితంలో కనిపిస్తాయి, లెక్కలేనన్ని మేళ్ళు మనకు కనిపిస్తాయి. ఆయన మేలు చేసేవాడే ఎప్పుడు కూడా. ఒకవేళ మనకు నష్టం జరిగినా, కష్టం వచ్చినా కూడా దాని వెనకాల దేవుని మేలే ఉంటుంది. అయ్యో నాకు ఇట్లా జరిగింది ఏంది అని అనుకోవడానికి లేదు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలందరికీ కూడా ఆ కష్టము కూడా మేలే. నేను ఎప్పుడు మీకు వాక్యాన్ని గుర్తు చేస్తాను. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నాయి. దేవుణ్ణి ప్రేమించే వారికి మరి మన జీవితంలో మేలు కొరకే, ఏది జరిగినా కూడా మేలు కొరకే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఏది జరిగినా అది మేలు కొరకే దేవుడు చేస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మంచితనం. అది మన మంచితనం కాదు,
దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి యెహోవా ఉత్తముడు, ఆయన యెహోవా దయాళుడు అని వాక్యములో మనం చూస్తున్నాం. ఇది 4వ విషయం. నెక్స్ట్ 5వది 100వ కీర్తనలో నుంచి 5వ విషయం ఏంటిదంటే దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే ఆయన నిరంతర కృప గలవాడు, ఆయన సత్యవంతుడు అన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నిరంతర కృప కలిగిన వాడు, ఆయన కృప గలవాడు, ఆయన కృప నిరంతరము నిలుచును, నిరంతరము. కాబట్టి మరి హీఈస్ ఎవర్ లాస్టింగ్ ఇన్ మెర్సీ అండ్ ట్రూత్. కాబట్టి నిరంతర కృప కలిగినటువంటి దేవుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఇశ్రాయేలీలు అనేక సార్లు మనం ఈ కీర్తనలో లేకుంటే వాక్య భాగాలన్నిట్లో ఈ మాట ఎక్కువగా చూస్తూ ఉంటాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని మరి ఈ విధంగా ఆరాధిస్తూ పొగుడుతూ ఘనపరుస్తూ ఉంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాము. ఆ విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలలో ఆ వాక్యంలో రాయబడ్డది, ఆయన వాత్సల్యత నిరంతరంగా నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. రైట్. కాబట్టి నీవెంతైనా నమ్మదగిన వాడు. అనుదినము కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. కాబట్టి ఈరోజు మనం నిర్మూలము కాకుండా వారు, ఈరోజు మనం సజీవంగా ఉన్నాం, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామని అంటే అది కేవలము ఆయన కృప, కేవలం ఆయన యొక్క కృప, ఆయన దయ. ఆయన కృప కొరకై కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన యొక్క దయను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన మంచితనాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన మనం ఆరాధించు వారముగా ఉండాలి. ఎంతగా ఆయనను ఆరాధించినా మనం సరిపోం. ముందుకు రండి, ముందుకు రండి. ఇక్కడ ఎంతగా ఆయనను ఆరాధించినా కూడా మనం సరిపోం. కాబట్టి ఆయన కొరకై మరి ఆయన చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఆయన ఏమై ఉన్నాడో అది కేవలము మరి ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆయన కృప మాత్రమే. కాబట్టి 5 విషయాలు చూసాం. దేవుడు ఏమై ఉన్నాడో 5 విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మన ప్రభువు, ఆయన మన దేవుడు, ఆయన మన కాపరి, ఆయన దయాళుడు అయినటువంటి దేవుడు, ఆయన నిరంతరము కృప చూపించేవాడు. కాబట్టి మరి యొక్క పునరుద్ధాన దినాన ఈ యొక్క యానివర్సరీ సందర్భంగా దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుదాం. మరి ఈరోజు మరి చర్చి ప్రారంభించినటువంటి నాటి నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి తన కార్యాలను చేసి నడిపించాడు. ఎన్నెన్నో మేళ్లను చేశాడు. ఎన్నో విధాలుగా ఎన్నో పరిస్థితులలో దేవుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఆదరించాడు, బలపరిచాడు, తోడుగా ఉండి నడిపించి ఈ రోజు వరకు కూడా నడిపించినటువంటి ఆయన నడిపింపును బట్టి, ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఆరాధన చేద్దాము. కళ్ళు వంచండి.